శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం శ్రీ పార్వతీ పరమేశ్వరానుగ్రహగణాక్షవలసిత్యర్థం. మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాల్లో ఉంటాయి. కొంతమంది అంశచక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పిదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం. తదుపరి కన్యారాశి వారు. కన్యారాశి వారికి శని రాహువులు కలియక ఉండడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు, పర్వాలేదు. క్రిత నెల కంటే ఈ నెలలో అవకాశాలు కనబడుతున్నాయి, దారులు కనబడుతున్నాయి, నేను వెళ్ళగలుగుతున్నాను, నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పుకోవడం జరుగుతుంది. పూర్తి అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల, అందులోనూ శుక్రుడు, కుజుడు, రవి కలియక ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు. 29వ తారీఖు నుంచి నవంబర్ 29వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా శనిలో రాహువు ఉండడం వల్ల మెదడుకు సంబంధించి తలపోటు రావడం, మైగ్రేన్ అనేటివి తప్ప మిగిలిన పెను ప్రమాదాలు ఎక్కడ కానరావడం లేదు. పైగా కన్యారాశి వారు జనాల్లో ఆదరణ పెరుగుతోంది, మీరే దిక్కు అనేటువంటి వ్యవస్థ నడుస్తోంది, మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం కలుగుతోంది, మీ ఆలోచన ధోరణి ఇంతకు ముందు కంటే వేగవంతంగా ఉండబోతోంది. పైగా కన్యారాశి వారు ఇంతకుముందు మీరు గొడవ పడుతూ ఏదైతే ఆస్తి కోసం కానీ లేకపోతే స్థలాన్ని గురించి కానీ ఇబ్బంది పడ్డారో అవి పటాపంచులు అయ్యి మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఈ డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ అత్యంత శ్రద్ధ చూపిస్తారు,
ఈ పని నా వల్లే అవుతుంది అని ఏకాగ్రతతో మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కన్యారాశి వారికి డిసెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 3 వరకు కూడా మీ ఆప్తులు ఎవరైతే అనుకుంటున్నారో వారు దూరం అవ్వడం, వారి వల్ల కొన్ని ఇబ్బందులు పోయాయిలే, వీళ్ళు దూరం అవడమే మంచిది అని చెప్పి కొన్ని బంధాలని మీరే కావాలని దూరం చేసుకుంటూ ఉంటారు. కన్యారాశి వారు డిసెంబర్ 4వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. పైగా శుక్రుడు రవి కుజుడు కలయికగా ఉండడం వల్ల ఇంకాస్త బలాన్ని మీరు ఏర్పరచుకున్నట్టయితే రానున్న రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి నిత్యము నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు గావించుకుని ఎదుట కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం శుభస్య శీఘ్రంగా ఉంటుంది. కన్యారాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రం కానీ పఠించండి, మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశివారు తాత ముత్తాతల నుంచి కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం జనవరి 15 వరకు ఏమీ లేదు, కానీ ఆలోచన కలుగుతుంది, దానికి దారులు కూడా మీకు కనబడతాయి. కాబట్టి కన్యారాశి వారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రాన్ని కానీ పఠించుకుంటూ ఉండండి, మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి, మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ కన్యారాశి వారు మీరు అనుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఇది పెద్ద సమస్యే కాదు, నేను దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం ఉంటుంది. ఆచరణ విధానం కూడా అలాగే ఉంటుంది. డిసెంబర్ నెల 7వ తారీఖు నుంచి చంద్రుడు, శుక్రుడు, రాహువు ఈ ముగ్గురు యొక్క త్రికోణయుక్తంతో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఇది కేవలం మీరే చేయగలరు అనేటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ కన్యారాశి వారు ప్రతినిత్యము కూడా ఒక తెల్లటి స్ఫటిక మాలను ధరించండి, అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.